ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తున్నాం పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరము 10వ నెల 21వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లును. కీర్తన గ్రంథము 37వ కీర్తన 35వ శరణమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. ఇలా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఆ చెట్టు ఎక్కడైతే మొలిచిందో మరి ఆ మొలిచిన చోటనే అది విస్తరిస్తుందని, అంతేకాకుండా ఆ చెట్టు మరి వర్ధిల్లుచుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మరి చెట్టును పోల్చబడినట్లుగా మనం ఏ సంఘంలో అయితే మనం మొలిచామో, ఏ సంఘంలో అయితే మరి బాప్తిజం తీసుకున్నామో, ఏ సంఘంలో అయితే నిలిచి ఉంటున్నామో ఆ సంఘములో దేవుడు వారిని విస్తరించి అభివృద్ధి చేసి వర్ధిల్లుచుండనని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మొలిచిన చోటనే విస్తరిస్తాడు. కాబట్టి మరి ఆ విధంగా దేవాది దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలోనే మనం ఉంటూ ఆయన సన్నిధిలోనే మనం సాగిపోతూ ఉంటున్నప్పుడు మరి దేవాది దేవుడు మహోన్నతుడు దేవుడు నిన్ను వర్ధిల్లింప చేస్తాడు, నిన్ను ఆస్వాదిస్తాడు, దీవించేవాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, కృపలేసునికి వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించండి. ఆయన దేవాదిగో తండ్రి, మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి వంతు నింపండి. సరిహద్దులో సైనికులు మంచి వంతు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి. ప్రభా యవన బిడ్డలందరిని బట్టి నీ సొందులో ప్రార్థిస్తూ ఉన్నాం. యువతి యువకులను బట్టి వారు చెడి ప్రభా వెచ్చల నుంచి దూరపరచండి. అది త్రాగుడు, పానపరాకు, గుట్టక, గంజాయి, డ్రగ్స్ వల్ల ఎంతోమంది చెడిపోతున్నారు. ప్రభా ప్రేమను ముసుగులో పొడి కూడా ఎంతోమంది ప్రభా ఇదిగో తండ్రి పాడైపోతున్నారు. దేవా తండ్రి వాళ్ళందరినీ కూడా ప్రభా నైనా చీకటి బ్రతుకులోంచి నన్ను వెలుగు బ్రతుకులోకి నడిపించి నీతి మార్గంలో నడిపించండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి. వారు చేసిన ఉద్యోగులు మీరు తోడుగా ఉండండి. రాకపోకలు మీరు సహాయం చేయండి. ప్రభా చదువుకుని ఎంతోమంది ఉద్యోగాలు లేకున్నారు, వారు ఉద్యోగాలు దయచేయండి. ప్రభా చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. చక్కగా చదువుకుని ప్రభా ప్రయోజకులు అవడానికి తగిన జ్ఞానము, ఆలోచన, వివేచన బిడ్డలు కొనుగోలించండి. పనికెళ్ళే బిడ్డలు కూడా మంచి ఆరుగులతో నింపండి. అయినా విదేశంటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి. ఆ దేశ పాడి పంటనంతా మీరు ఆశించి దీవించండి. అయినా ప్రభా ఇగో తండ్రి, హాస్పిటల్ రూమ్స్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని మారు మనసు, గృహం లేని వారు గృహం దయచేయండి. ప్రభా ఇగో తండ్రి, వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ శిశువుకు డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి. ప్రతి సేవకుడు వారి కుటుంబం, బిడ్డలు, సంఘం, పరిచయం అంతటిని కూడా ప్రభు మీరు ఆశించి దీవించి ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.